హలో అండి, ఈరోజు సాంబార్ రైస్తో మనం పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సాంబార్ రైస్ అని జీరా రైస్ అని కూడా అంటారు దీన్ని. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. జీరా రైస్ అన్న సాంబార్ రైస్ అన్న సరే ఇస్తారు. ఇప్పుడైతే మనం ఈ గ్లాస్తో కరెక్ట్గా 3 గ్లాసులు బియ్యం తీసుకుందాము. జీరా రైస్ మనం పులావ్కి ఎప్పుడు కూడా కరెక్ట్గా గ్లాస్ కొలత పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నీళ్ళు కూడా కొలుచుకొని వేసుకోవాలి కాబట్టి ఎసరు పెట్టడానికి. ఇప్పుడైతే నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో కరెక్ట్గా 3 గ్లాసులు అయితే నాకైతే కేజీ బియ్యం కరెక్ట్గా 3 గ్లాసులు వస్తుందండి ఈ గ్లాస్ తోటి. ఇప్పుడైతే మనం ఈ బియ్యాన్ని కొంచెం వాటర్ పోసుకొని మరీ పిసికి కడిగేయకుండా కొంచెం ఇలాగా మునివేళ్లతోటి ఇలా కలిపేసి కడిగేసి ఆ వాటర్ పారబోసేసుకుందాము. ఎందుకంటే మనకి ఎక్కువ కడిగేస్తే రైస్లో ఉన్న ఇదంతా పోతుంది అనమాట, ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. ఇప్పుడైతే పెద్ద ప్యాన్ తీసుకొని చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని, పెద్దగా వెడల్పుగా ఉన్న పాత్ర అయితే మనకి బిర్యానీ ఉడకడానికి బాగుంటుందండి. విశాలంగా ఉంటే, ఇరుగ్గా ఉంటే బిర్యానీ సరిగా ఉడకదు. మనకి కలుపుకునేటప్పుడు కూడా ముద్ద అయిపోతుంది. అందుకే ముందే పాత్ర మనం బియ్యం సరిపడినట్టుగా ఎన్ని కడుక్కున్నామో అంత పెద్ద పాత్ర, వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ పెద్ద పాత్ర తీసుకున్నా. ఇది కేజీ బియ్యం, కేజీన్నర బియ్యం కూడా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులో అయితే మనం ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తాను కదా వీడియోలో మనకి ఈ మసాలా దినుసులన్నీ రెడీగా పెట్టుకోండి. బిర్యానీ ఆకు, అలాగే కసూరి మెత్తి, లవంగా, దాల్చిన చెక్క, యాలకులు, ఒక అనాస పువ్వు తీసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం కొద్దిగా వేడైన ఆయిల్లో వేసుకుందాం. ఎక్కువ వేడైపోనివ్వకుండా కొంచెం వేడెక్కగానే వేసేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. కొద్దిగా అలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుందాం దీన్ని ఫస్ట్. తర్వాత మనం నిలువుగా కోసుకున్న ఆనియన్స్ ఇలాగా ఒక పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా చక్కగా నిలువుగా కోసేసుకొని ఉల్లిపాయలని ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా బాగా వేగాలన్నమాట. మనకి ఎర్రగానే వేగాలి, ఎక్కువ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. మీరు బియ్యాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి. బియ్యం ఎంత వేసుకుంటా, నేనైతే కేజీ బియ్యానికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి నిలువుగానే కోసుకోవాలి, ముక్కల కన్నా కూడా నిలువుగా కోసుకుంటే మంచిది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి రుబ్బి పెట్టుకున్న ఈ ముద్దను కూడా వేసేసుకుందాము. ఈ ముద్ద ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసాను, క్లిప్ మిస్ అయిందండి, సారీ. అయితే ఇప్పుడు మనం ఒక పుదీనా కట్ట తీసుకున్నాం అనమాట. అలాగే కొత్తిమీర కూడా కట్టలో సగం తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పెద్దవి కారం ఉండేటివి. ఇవన్నీ చక్కగా కడిగేసుకొని ముక్కలు కోసుకొని మనం ముందు ముద్ద చేసి పెట్టేసుకుంటాం ఒక సైడ్కి. అలాగే కొంచెం అల్లము, వెల్లుల్లి కూడా కలిపేసి ముద్ద చేసేసుకుంటాం అనమాట. దీన్ని ఇది చేసుకున్న దాన్ని ఇలాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనకి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కసూరి మెత్తి వేసుకుందాము. ఇది ఎందుకంటే మనం ఆయిల్లో ముందే వేసేస్తే కసూరి మెత్తి మాడిపోతుంది, బాగోదు, చేదొచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది, చాలా మంచి సువాసన వస్తుంది అనమాట పులావ్కి. ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి నూనె బయటికి చిమ్మేలాగా, పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాము. మసాలా బాగా వేయకపోతే మనకు పులావ్ కూడా బాగోదు. అందుకని చెప్పి మసాలాని కరెక్ట్గా వేయించుకున్న తర్వాత ఇందులో సోంపు పొడి వేసుకోవాలండి. దంచి కొట్టుకున్న సోంపు పొడి ఇంత ఒక టేబుల్ స్పూన్ సోంపు తీసుకొని దంచి పెట్టేసుకున్నా. కచ్చాపచ్చగా దంచి పెట్టుకుని అది వేసేస్తాను. అలాగే మనం పులావ్ మసాలా కూడా వేసేసుకుందాము. బిర్యానీ మసాలా నేనైతే ఆచి బిర్యానీ మసాలా వాడతానండి, అదే వేసుకున్నాను అనమాట. అలాగే జీలకర్ర పౌడరు కూడా వేసుకోవాలి. మంచి సువాసన వస్తాయి, ఇవన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి. అందుకని ఏ మసాలా గుండా కూడా మనము మర్చిపోకుండా అన్నీ వేసుకోవాలి పర్ఫెక్ట్గా. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా కొంచెం కలిపేసుకుందాం. మనం కొద్దిగా వేగితే చాలు, ఎక్కువ మసాలాలు వేగిపోకుండా ఉంటే మంచిది, మాడిపోతే మనకు రుచిపోతుంది. పర్ఫెక్ట్గా వేగిపోయిందండి మనకైతే ఇప్పుడు మసాలా చక్కగా. చూడండి నూనె అంతా తేలుతుంది సైడ్ నుంచి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా అడ్డంగా పెద్ద ముక్కలు కోసేసుకుని అవి కూడా వేసేసుకుందాము. టమాటాలు మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా మెత్తబడితే చాలు. ఎందుకంటే మనకి పలావులో ముక్కలు అంటే టమాటా ముక్కల్లా తగిలితే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక బటర్ పీస్ తీసుకొని ఇది కూడా బాగా మనం కరిగేలాగా ఇందులో వేసేసుకుందాము. బటర్ ఎందుకు వేస్తామంటే మనకి పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనకి చికెన్ వేస్తాం కదా, చికెన్ కూడా మంచి మెత్తగా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట బటర్ తగలంగానే. కొంతమంది పెరుగు వేస్తారు, నేనైతే పెరుగు వేయనండి, బటర్ వేస్తాను. కొంతమంది నెయ్యి కూడా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసాను. ఇది ఇప్పుడు మనం ఉప్పు కారం రాసి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇది 1 కేజీ చికెను. దీన్ని ముందే ఉప్పు కారం కలిపి రాసి సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దలో బాగా వేగిన ముద్దలో వేసేసి దీన్ని కూడా కలుపుకోవాలి. బాగా కలిపి అంతా పట్టుకునేలాగా కలుపుకుందాం. ఫస్ట్ చక్కగా ఇలాగా బాగా కలిపేసుకొని
ఇప్పుడు ఇందులోంచి వాటర్ వచ్చేదాకా ఈ చికెన్ బాగా ఉడికేదాకా మనం కొంచెం దీన్ని ఫ్రై చేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం చికెన్ని. చికెన్లో ఉన్న వాటర్కే శుభ్రంగా మనకి చికెన్ ఉడికిపోద్ది అనమాట. మనం ఏం నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బటర్ కూడా వేసాం కాబట్టి చక్కగా మెత్తగా అయిపోతుంది. నోట్లో వేసుకొని కరిగిపోయేలాగా చికెన్ మనకి ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి చికెన్ బాగా బయటికి వాటర్ వచ్చేసింది. నేనైతే ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదండి. మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాను, మీడియం ఫ్లేమ్లోని పెట్టంగానే ఇలా చక్కగా, అంటే చికెన్ బాగా లేతకుంటే మాత్రం నీళ్ళు బాగా వచ్చేస్తుంది మనకి. అందుకే లేత చికెన్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడేమో కొలత పెట్టుకొని చక్కగా 3కి 6 గ్లాసులు నేను వాటర్ మరగపెట్టేసుకున్నాను. ఇలా కెట్టెల్లోని మరగబెట్టి రెడీ పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం కడిగి వాష్ చేసిన రైస్ ఉంది కదా, జీరా సాంబార్ రైస్, దీన్ని కూడా చక్కగా ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో వేసేసుకుందాము. చికెన్ అది వేగింది కదా, ఈ కూరలో కొంచెం వేసి ఈ మసాలా బియ్యానికి పట్టుకుని ఇలాగ మనం ఏం చేయాలంటే కాసేపు అటు ఇటు కలపాలన్నమాట. చాలా జెంటిల్గా నెమ్మదిగా కలుపుకోండి. మరి ఫాస్ట్గా అటు ఇటు కలిపేసామంటే ముక్కలు అయిపోతుంది రైస్. తినేటప్పుడు మనకి రైస్ లాగా ఉండదు, నూకలుగా ఉప్మాలా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకొని కొంచెం సేపు దాన్ని మనం మగ్గనిద్దాము. ఆ రైస్లోని ఆ మసాలాకి బాగా పట్టుకునేలాగా రైస్కి కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. అది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేసి చక్కగా దీన్ని ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు ఎప్పుడు మరిగించుకున్న వేసుకుంటే మనకి మంచిదండి. కరెక్ట్గా బియ్యానికి బాగా పట్టుకుంటుంది. ఆ వేడి కరెక్ట్గా పట్టుకొని చక్కగా బాగా ఉడుకుతుంది అనమాట. దాని బియ్యం నానిపోయినట్లు ఉంటుంది. అందువల్ల మనకి వేడి నీళ్ళు పోసుకుంటే మంచిది. నేనైతే హాట్ వాటర్ ఇప్పుడు ఇలా మరగబెట్టేసి రెడీ పెట్టుకుంటాను అనమాట, కొలిచేసుకొని గ్లాసు తోటి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసాను అంతే. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, లేదా ముద్దగా అయిపోతుంది అనమాట. ఇది నానబెట్టేసాను కూడా త్వరగానే ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడు మనకి ముక్క అంత బాగా పట్టుకుంది, మసాలా అంత బాగా పట్టుకుంది, రైస్ కూడా మనకి పలుకు కరెక్ట్గా వచ్చింది, ముద్ద అయిపోలేదు. అంటే వాటర్ కరెక్ట్గా పడింది అనమాట. మనం అన్ని మసాలాలు అన్నీ వేసేసాం, ఇంకేం లేదు. లాస్ట్లో కావాల్స్తే కొత్తిమీర జల్లుకోవచ్చు. నేనైతే ముద్ద రెడీ చేశాను కదా, అందులోనే కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను. ఆ ఫ్లేవరే సరిపోతుంది. కావాలంటే గార్నిష్ కోసం పైన మీరు అలంకారం చేసుకోవాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కానీ చాలా బాగా వచ్చిందండి. పక్కా కరెక్ట్ కొలతలతో చేసాం కదా, ఎక్కడ ముద్ద అవ్వలేదు, పలుకు అది కరెక్ట్గా ఉంది, అన్నీ బాగా ఉడికాయి. ఘుమఘుమని మనకి చికెన్ పులావు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. జీరా సాంబార్ రైస్తో పులావు చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి. ఇలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ ఆంధ్ర బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఛానల్ స్టార్ట్ చేసిన 3 నెలలకే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో నాకు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ.